మీరు చూస్తున్నారు జనం సాక్షి. నా పేరు అలేఖ్య. ముందుగా హెడ్లైన్స్. ప్రముఖ సినీ నటుడు ఆలీకి నోటీసులు. విరాట్ కోహ్లీ కొత్త రికార్డు. చెరిగిపోని సంతకం కేసీఆర్దే. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? ఇల్లందు మాజీ ఎమ్మెల్యే కన్నుమూత. ప్రముఖ సినీ నటుడు ఆలీకి నోటీసులు. అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టినందుకు ప్రముఖ సినీ నటుడు ఆలీకి నోటీసులు జారీ అయ్యాయి. ఈ మేరకు వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం ఎక్మామిడి గ్రామ పంచాయతీ సెక్రటరీ అలీ పనివారికి నోటీసులు అందజేశారు. గ్రామ పంచాయతీ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా అలీ తన ఫామ్ హౌస్ లో అక్రమ నిర్మాణాలు చేపట్టారని, అందుకు వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం ఎక్మామిడి గ్రామ పంచాయతీ పరిధిలో అలీకి వ్యవసాయ భూమి ఉంది. ఆయన కుటుంబంతో కలిసి తరచుగా అక్కడికి వెళ్తుంటారు. అయితే అందులో ఎటువంటి అనుమతి లేకుండానే ఫామ్ హౌస్ నిర్మించినట్లు తెలిసింది. గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా, పన్ను చెల్లించకుండా ఫామ్ హౌస్ లో నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించారు. ఈ మేరకు గ్రామ పంచాయతీ సెక్రటరీ నోటీసులు అందజేశారు. అక్రమ నిర్మాణాలకు సంబంధించి ఈ నెల 5న మొదటిసారి నోటీసులు ఇవ్వగా ఎటువంటి స్పందన రాలేదు. దీంతో ఈ నెల 22న మరో నోటీసు జారీ చేసినట్లు తెలిసింది. ఫామ్ హౌస్ లో పనిచేసే వారికి నోటీసులు అందించామని సెక్రటరీ వెల్లడించారు. విరాట్ కోహ్లీ కొత్త రికార్డు. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ శతకం సాధించాడు. 143 బంతుల్లో 8 ఫోర్లు 2 సిక్సర్లతో సెంచరీ బాదాడు. టెస్ట్ కెరీర్లో 30వ సెంచరీ, ఓవరాల్గా 81వసారి 3 అంకెల స్కోర్ అందుకున్నాడు. ఈ క్రమంలో పలు అరుదైన రికార్డులు నెలకొల్పాడు. ఆస్ట్రేలియాలో అత్యధిక టెస్ట్ సెంచరీలు సాధించిన ఆసియా క్రికెటర్గా విరాట్ కోహ్లీ చరిత్రకెక్కాడు. కంగారూల గడ్డపై కోహ్లీ 7 సెంచరీలు బాదాడు. అంతకుముందు ఈ రికార్డు దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. ఆసీస్లో సచిన్ 6 శతకాలు బాదాడు. అన్ని ఫార్మాట్లలో కలిసి ఆస్ట్రేలియాలో కోహ్లీకి ఇది 10వ సెంచరీ. పర్యాటక బ్యాటర్లలో మరే క్రికెటర్ ఈ ఘనత సాధించలేదు. చెరిగిపోని సంతకం కేసీఆర్దే. తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని మలుపు తిప్పి 60 ఏళ్ల తెలంగాణ ఉద్యమ చరిత్రపై కేసీఆర్ అనే చెరిగిపోని సంతకం చేసిన మహానాయకులు కేసీఆర్ అని కేటీఆర్ కొనియాడారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. నవంబర్ 29న 33 జిల్లాల పార్టీ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున దీక్షా దివాస్ నిర్వహించబోతున్నామని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమంలో కానీ, పరిపాలన కానీ చెరగని ముద్ర వేసిందన్నారు. 2 జాతీయ పార్టీలకు బుద్ధి చెప్పే విధంగా కదం తొక్కుతామని, ఈ నెల 26న ప్రతి జిల్లాలో ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేస్తారని చెప్పారు. డిసెంబర్ 9న మేడ్చల్ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణలో దీక్షా దివాస్ ముగుస్తాయని వెల్లడించారు. తెలంగాణ తల్లికి ప్రణమిల్లుతూ ఉత్సవాలు నిర్వహిస్తామని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ పాల్గొంటారని కేటీఆర్ తెలిపారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ సారథ్యంలోని మహాయుతి కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నాయి. సోమవారం సీఎంతో పాటు మంత్రిమండలి ప్రమాణ స్వీకారం చేయనున్నారని సీఎం షిండే కేబినెట్లోని సీనియర్ మంత్రి దీపక్ కేష్కర్ ఆదివారం ముంబైలో వెల్లడించారు. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంలుగా ఎవరు బాధ్యతలు చేపట్టున్నారనే దానిపై ఇంకా ఒక క్లారిటీ అయితే రాలేదని తెలిపారు. అలాగే మంత్రివర్గంలో చోటు దక్కేవారు ఎవరనే విషయం స్పష్టత లేదన్నారు. కానీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాజీ సీఎం, ప్రస్తుతం డిప్యూటీ సీఎం బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ప్రముఖంగా వినిపిస్తుందని చెప్పారు. అయితే సీఎం అభ్యర్థి ఎంపిక విషయంలో మిత్రపక్షాలను సంప్రదిస్తారని దీపక్ వివరించారు. ఇల్లందు మాజీ ఎమ్మెల్యే కన్నుమూత. ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు. ఇల్లందు మండలం హనుమంతులపాడు గ్రామానికి చెందిన అబ్బయ్య సిపిఐ పార్టీలో సుదీర్ఘంగా పనిచేసి తొలుత సుదిమల్ల సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత అబ్బయ్య అంచెలంచెలుగా ఎదిగి బుర్గంపాడు, ఇల్లందు నుంచి సిపిఐ తరపున పోటీ చేసి 2 మార్లు గెలుపొందారు. ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకోవడంతో తెలుగుదేశం పార్టీలో చేరి ఇల్లందు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.